సూపర్ సిక్స్ మీద టీడీపీ నేతల ప్రచారాలపై సిపిఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తుకు వస్తుందని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. వస్త్రాలు లేకపోయినా బంగారం ధరించి ఉన్నట్లుగా టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. యూరియా కొరత లేదని కూటమి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఎక్కడా రైతులకు సరైన సమయానికి యూరియా అందటం లేదన్నారు. సూపర్ సిక్స్ మీద తెలుగుదేశం చేస్తున్నటువంటి ప్రచారం, వాళ్ళ సభలో ఉపన్యాసాలు చూస్తే రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తుకొస్తా ఉంది. వస్త్రాలు లేకపోయినా ఉన్నట్టు బంగారం ధరించినట్టుగా ప్రచారం చేసి ప్రజలను నమ్మించి అది తప్పు అన్నటువంటి వాళ్ళని దుష్టుల కింద చిత్రీకరించేటువంటి కథ మన తెలుగులో చాలా పాపులర్గా పురాతన కాలం నుంచి ఉన్నది. ఇప్పుడు పాలకులు ఈ రకమైనటువంటి ప్రచారంతో ప్రజల చెవుల్లో పూలు పెట్టలేరు. ఇంకా చాలా వాగ్దానాలు అమలు చేయాల్సి ఉంది. పైగా ఈరోజు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. యూరియా పెద్ద ఎత్తున కొరత ఉన్నది. ఇళ్లలో పోతే రైతులు పెద్ద ఎత్తున క్యూలు ఉన్నాయి. ఒక రైతుకు ఒక బస్తాని రేషన్ పెట్టి చేయటం ఎంత కూడా చూస్తూ ఉంటే 25% కోత పెట్టింది కేంద్రం. ఆ వాస్తవం చెప్పడం లేదు. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ జరుగుతుంది. ఆ వాస్తవం చెప్పడం లేదు. వాళ్ళు పట్టుకున్నటువంటిదే దాదాపు 1400 టన్నులు యూరియా ఉన్నది దొంగతనంగా తరలిస్తుంటే. కాబట్టి యూరియా కొరత ఇప్పటికి కూడా తీవ్రంగా ఉంది.